నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన మంత్రి నారాయణ లండన్ పర్యటన, ఇంటర్నేషనల్ పార్కులు, స్టేడియంలు పరిశీలన. అధికారులు సిబ్బందిపై రైతులు ఆగ్రహం, శవయాత్ర చేపట్టి వినూత్న నిరసన. సూలూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, బైకును ఢీకొట్టిన కంటైనర్ లారీ, 2 దుర్మరణం. కర్నూలులో యువకులు ఆటోలతో విన్యాసాలు, పోలీసులు సీరియస్, 3 అరెస్ట్, ఆటోలు సీజ్. క్యాన్సర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకొని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత కోరారు. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ క్యాన్సర్ అవగాహన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజిత విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె హాస్పిటల్ వైద్యులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు మెడికల్ కాలేజీ విద్యార్థులతో కలిసి క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించారు. డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ వారు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం తరపున ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి మాట్లాడుతూ సామాన్య ప్రజల్లో క్యాన్సర్ వలన కలిగే మరణాల రేటును, ఇబ్బందులను తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలందరూ క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం పలువురు వైద్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం అరుణ్ కాంత్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డిఎం కార్తిక్, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ మణిమేఘల, పిఎంపి జిల్లా అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినము అవగాహన కార్యక్రమము ఇక్కడ గాంధీ బొమ్మ నుంచి నారాయణ మెడికల్ కాలేజ్ వాళ్ళ సారథ్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నాము. ప్రజల్లో ముఖ్యంగా అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమము, ఈ ర్యాలీ నడక చేస్తున్నారు. ముఖ్యంగా మన ప్రభుత్వం తరపున కూడా ఎన్సిడి 4.4లో ప్రతి మహిళకు పరీక్షలు చేయించడం జరుగుతున్నది. మన ఆశా, ఏఎన్ఎం, సిహెచ్ఓ వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు దీన్నంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఒక క్యాన్సర్ గురించి ప్రజల్లో ఒక అవగాహన, అంటే క్యాన్సర్ అటువంటి ఏంటి అంటే ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు రకరకాల చికిత్సలు ఎంత ముందుగా గుర్తిస్తే అంత మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మీరు నారాయణ హాస్పిటల్లో కనుక తీసుకుంటే మనకి 3 క్యాన్సర్కి సంబంధించిన 3 విభాగాలు ఉంటాయండి. ఒకటి మెడికల్ ఆంకాలజీ అంటారు, దానికి డాక్టర్ శ్రీవిద్య గారు ఉన్నారు. అట్లానే సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ మనోవిరామ్ గారు, అట్లానే రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ సాయి రత్నప్రభ గారు. ముగ్గురు ఒక టీం ఉంది మన దగ్గర. సో టీమ్ ఆఫ్ డాక్టర్సే కాకుండా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, మేడం చెప్పినట్టు లీనియర్ యాక్సిలరేటర్ కానీ అన్ని రకాల సర్జికల్ ఎక్విప్మెంట్, ఎక్స్పర్టైజు, అంటే 3 విభాగాలు ఒకే రూఫ్ కింద ఒకే హాస్పిటల్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. సో చాలామంది అఫోర్డ్ చేయలేరు. సో అందుకని అందరూ 3 విభాగాలు పెట్టుకోలేరు. బట్ మన హాస్పిటల్లో ఈ 3 విభాగాలు నారాయణ సారు ప్రజలకి సేవ చేయాలి. ఈ క్యాన్సర్ పేషెంట్స్కి కూడా మనము ఒక రకమైన సేవ అందించాలి. వీళ్ళందరూ చెన్నై, బెంగళూరు అట్లంతా పోవడానికి అవసరం లేదు, మన దగ్గరే ఇవన్నీ అందుబాటులోకి తేవాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక క్యాన్సర్ బ్లాక్ని సపరేట్గా మనం నిర్మించుకోవడం జరుగుతుంది. సో ఈ బ్లాక్లో అన్ని క్యాన్సర్కి సంబంధించిన ఎటువంటి చికిత్స అయినా సరే, రేడియేషన్ కానీ, మెడిసిన్స్ కానీ, సర్జరీ కానీ అన్నీ ఒకే చోట అందుబాటులోకి తీసుకుని వస్తాయి. మంత్రి పొంగూరు నారాయణ బృందం లండన్ పర్యటనను ముగించుకుని ఖాతార్ బయలుదేరింది. 2 రోజుల పర్యటనలో లండన్లో ఉన్న పార్కులు, స్టేడియంలను మంత్రి నారాయణ పరిశీలించారు. అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేసేందుకు మంత్రి కృషి చేస్తున్నారు. లండన్లో మంత్రి పొంగూరు నారాయణ బృందం పర్యటించింది. పర్యటనలో భాగంగా లండన్ స్ట్రాట్ఫోర్డులోని క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్కును సందర్శించారు. 2012లో ఒలింపిక్ గేమ్స్ కోసం నిర్మించిన పార్కులోని పలు క్రీడా పార్కులను సందర్శించారు. లండన్ స్టేడియం, లండన్ ఆక్వాటిక్ సెంటర్, హైడ్ పార్క్, లీ వ్యాలీ వేలో పార్కుల నిర్మాణాలపై మంత్రి, అధికారులు అధ్యయనం చేశారు. అలాగే ఒలింపిక్స్ ప్రధాన క్రీడలైన ఫుట్బాల్, రబ్బీ, బేస్బాల్ గేమ్స్ నిర్వహించిన లండన్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. అమరావతిలో ఇంటర్నేషనల్
పట్టణంలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సంబంధించి ఆయా స్టేడియంలను కూడా బృందం పరిశీలించింది. 2 రోజుల లండన్ పర్యటన ముగించుకొని మంత్రి నారాయణ ఖాతర్ బయలుదేరింది. విదేశాల్లో పర్యటనలో మంత్రి నారాయణ వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. రామాయపట్నం పోర్టును సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు సందర్శించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్లో భాగంగా పోర్టును విజిట్ చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలపై పోర్టు అధికారులతో వారు చర్చించారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టును సింగపూర్ నుంచి వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులు సందర్శించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్లో భాగంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చారు. ఇందులో భాగంగా తీర ప్రాంతంలో కీలకమైన ఈ పోర్టు నిర్మాణ పురోగతిని పరిశీలించి నిర్వహణ సామర్థ్యం, లభించే ఉపాధి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలు, దీని ఆధారంగా చుట్టుపక్కల జరిగే అభివృద్ధి, పోర్టుకు అనుసంధానమైన రోడ్డు, రైలు రవాణా సౌకర్యాల గురించి పోర్టు అధికారులతోనూ భూసేకరణ అధికారులతో చర్చించారు. ఆ వివరాలను అధికారులు తెలియజేయగా సింగపూర్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బృందంలో సింగపూర్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తరపున ఎకనామిక్ కన్సల్టెంట్ చువా, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ తరపున ధాయ్, నిషా, వాణిజ్య పరిశ్రమల శాఖ తరఫున ఫ్రాన్సిస్ ఉన్నారు. They can go further actually, because once you are on the rail network. If you see, now we are developing phase 1 now future development the entire area. It is coming around 6 kilometers long entire bit along the highway. This is the land for future phase development along the ancillary industries and everything. There is a lot of space is available for future development. That phase 1 itself in operation stage it is required around 10,000 sir. 10,000. Yes sir. Direct and indirect employment. రీసర్వేలో జరిగిన తప్పిదాలను సవరించాలని డిమాండ్ చేస్తూ బిజ్జంపల్లి గ్రామ రైతులు శవయాత్ర చేపట్టి నిరసన తెలియజేశారు. రెవెన్యూ అధికారులు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఉదయగిరి మండలం బండగానపల్లి పంచాయతీ పరిధిలోని బిజ్జంపల్లి గ్రామంలో రైతుల భూములకు సంబంధించి రీసర్వేలో తప్పులు తడకలు ఉన్నాయంటూ గ్రామస్తులు ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నిస్తూ వినూత్నంగా శవయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బిజ్జంపల్లి గ్రామానికి చెందిన రైతుల భూములు దాదాపుగా 70% భూములకు సంబంధించి తప్పులు ఉన్నాయంటూ సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోయిన రైతులు శవయాత్రను నిర్వహించారు. 1B, అడంగల్, నోషన్ ఖాతాలకు సంబంధించి ప్రతి రైతుకు పాస్ పుస్తకాలలో తప్పులు ఉన్నాయంటూ వీటిని సరిదిద్దే క్రమంలో ఇంకా రెవెన్యూ సిబ్బంది తప్పు చేశారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మరి గడిచిన ప్రభుత్వ కాలంలో రీసర్వే నడిచింది. బండకానపల్లి పంచాయతీ మండలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీసర్వే పథకం నడిచింది. మరి ఆ రీసర్వేలో మొత్తం బండకానపల్లి పంచాయతీ ఉదాహరణకి 100కి 70 మంది రైతులకి పొరపాట్లు పడి మొత్తం 1B అడంగలు రాకుండా పూర్తిగా ఆగిపోయింది. మరి ఆ సందర్భంలో కొందరు అధికారులు మైనార్టీ భూములు, ఎస్సీలు, బీసీ భూములు మొత్తం గవర్నమెంట్ పొలాలను కూడా వాళ్ళు రద్దు చేయడం జరిగింది. కొంతకి నోషనల్ ఖాతా ఇచ్చారు. మరి కొందరికి మొత్తం ఎల్పీ నంబర్లు ఇచ్చి రీసర్వే చేశారు. ఒక్కరికి కూడా పాస్బుక్ వచ్చిన పరిస్థితి లేదు. మొత్తం తప్పులు తడకగా మిగిలిపోయింది. రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి ఎంఆర్ఓ కార్యాలయాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఈరోజు గ్రామ సభల ద్వారా రైతులు నెత్తిన నీళ్లు పోసి చల్లార్చి మేము బాగా చేస్తున్నామని చెప్పుకోవడానికి ఈరోజు ప్రభుత్వం పూనుకున్నది. అయితే మీరు చేసేటువంటి కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తాం. అయితే మాత్రం ఆ కార్యక్రమానికి మీరు చేయబోయే ముందుగా మాత్రం మొత్తం బండగానపల్లి పంచాయతీలో అదేవిధంగా మండలంలో ఉండబడినటువంటి ఎక్కడైతే పొలాల మీద తప్పులు పడి ఒకరి పేరు ఒకరికి వచ్చి ఒకరి భూమి మరొకరికి ఎక్కి ఒక భూమి పూర్తిగా రద్దయిపోయి అసలు దోవలు దొంకలు లేకుండా బావులతో సహా మొత్తం మారిపోయినాయి. ఆ పరిస్థితిని ఈ రోజుకైనా అధికారులు ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి. అదేవిధంగా జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ అందరి దృష్టికి కూడా తీసుకొని పోయినాం. అయినా కూడా రైతులకు న్యాయం జరగటం లేదు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైసీపీ నేతలు హెచ్చరించారు. కోవూరు వైసీపీ కార్యాలయంలో
చలో పోతిరెడ్డిపాడు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కోవూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పార్టీ మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఆఫ్కాప్ చైర్మన్ కొన్నూరు అనిల్ బాబు విచ్చేసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం పెట్టి తద్వారా ప్రాజెక్టును నింపి మరీ రాయలసీమ, నెల్లూరు, ఒంగోలుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటికి చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే దాన్ని కూడా కూటమి ప్రభుత్వం కాల రాసేదానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజలు రాబోయే రోజుల్లో తప్పకుండా తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి నాయకులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీడీసీ కవరగిరి శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు నరసింహుల్ రెడ్డి, మండల కన్వీనర్ అనూప్ రెడ్డి, నవీన్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, మండల మహిళా నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో నువ్వు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందం కార్యక్రమంగా ఈరోజు 6 జిల్లాలనే నువ్వు దూరం చేసుకుంటున్నావంటే ఇంతకంటే ఘోరం సస్యామలం చేసే బాధ్యత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. కాబట్టి రేపు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నంద్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇక్కడున్నటువంటి శ్రేణులు, రైతు సంఘ నాయకులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి గౌరవ జిల్లా అధ్యక్షులు గాగాని గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున బయలుదేరిపోతున్నారు. కాబట్టి వారితో మనమందరం కలిసికట్టుగా పోయి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన మిమ్మల్ని అందరి చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి రాష్ట్రాన్ని పరిపాలించని ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే కేవలం కేసులకి, దాడులకి, గూండాయిజానికి వీటికే పరిమితమైనారా కానీ ఈ యొక్క కాలేజీల విషయంలో అయితేనేమి, పిల్లలు చదువుకునే విషయంలో అయితేనేమి, మరి యువత విషయంలో అయితేనేమి, మహిళల విషయంలో అయితేనేమి, అదేవిధంగా రైతులు అయితేనేమి ఎవరిని కూడా పట్టించుకోకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా మరి ఈ రాష్ట్రం ఎట్టపోయినా పర్వాలే, నేను, నా కొడుకు, నా కుటుంబం, నా సామాజిక వర్గం, నా కూటమి నాయకులు బాగా డబ్బు సంపాదించుకుంటే చాలని భాగంగానే ఈ యొక్క రహస్య ఒప్పందం రేపు జరగబో కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని అధిష్టానం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇప్పుడు ఇక్కడ పోస్టర్ రిలీజు, ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కళాశాల స్థలాల్లో ఎవరైనా అక్రమ భవనాలు నిర్మిస్తే జేసీబీలతో కూల్చి వేస్తామని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ హెచ్చరించారు. విశ్వోదయ జూనియర్ కాలేజీ ఆవరణలో ఓపెన్ జిమ్ కి ఆయన శంకుస్థాపన చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాల ఆవరణలో ఓపెన్ జిమ్కు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ విచ్చేశారు. ఆయనకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, కళాశాల అధ్యాపకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఓపెన్ జిమ్కి శంకుస్థాపన చేశారు. కురుగుండ్ల మాట్లాడుతూ కళాశాల స్థలాలలో ఎవరైనా భవనాలు నిర్మిస్తే కూల్చివేస్తామని హెచ్చరించారు. 2009 కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉపయోగపడే కళాశాల ప్రాంగణం వేలంపాట ద్వారా విక్రయించడం దారుణమన్నారు. ఇక్కడ కట్టడాలు నిర్మిస్తే జేసీబీలతో విద్యార్థులే కూల్చివేస్తారన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాంబశివయ్య, డిఈ సాయికృష్ణ, ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, పద్మశాలి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేశ్వరరావు, మాజీ పట్టణ అధ్యక్షుడు ఆనంద్, ఉపాధ్యక్షుడు శ్రీను, 5వ వార్డు ఇన్ఛార్జి బాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ అన్ని రకాల వాళ్ళు వచ్చి ఇక్కడ వాకింగ్ చేయడం, వ్యాయామాలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అందుకని దీన్ని ప్రభుత్వ దృష్టిలో పెట్టి ఈరోజు ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళాశాల పరిధిలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి దాని అంచనా విలువ 8.5 లక్ష ప్రభుత్వమే ఇచ్చి ఈ ప్రజల్ని ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండేదానికోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ అన్ని రకాల వాళ్ళు కూడా వినియోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉండే విధంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా ప్రజలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తోనే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. బ్రహ్మదేవంలో విద్యుత్ భవనానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇకపై విద్యుత్ వినియోగదారులు నెల్లూరుకి వెళ్లే అవసరం లేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ భవనం కారణంగా 3 మండలాల విద్యుత్ వినియోగదారులకు అనేక రకాల సేవలు సులువుగా అందుబాటులో ఉంటాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో విద్యుత్ భవనానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మదేవంకి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ మండల అధ్యక్షుడు నీళ్ల మల్లికార్జున యాదవ్, కృష్ణాపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీపీ గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం మండలాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారులు ఇక నెల్లూరు వెళ్లే అవసరం ఉండదని, 1,70,00,000 రూపాయల వ్యయంతో డిఈఈ, ఈర్ఓ, ఏఈ కార్యాలయాల సముదాయంగా విద్యుత్ భవనం నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, నాయకులు విష్ణువర్ధన్ రావు, షేక్ అలీముత్తు, సతీష్ నాయుడు, ఈఎల్ ప్రసాద్, డిఈజే రాము, అక్బర్ బాషా, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్, ఈఆర్ఓ ఆఫీస్ ప్రమదేం మంచి సెంటర్లో స్థలం దొరికింది. 1,71,00,000 రూపాయలతో దీనికి ఇప్పుడు పునాది వేసాం. టెండర్ కూడా అయిపోయింది, పని మొదలవుతుంది. దీనివల్ల ఏంటంటే ఏడిఎల్ సిటీ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది, ప్లస్ ఈ 3 మండలాల్లో ఏ ట్రాన్స్ఫార్మర్ ఏది రిపేర్ వచ్చినా ఇక్కడే రిపేర్ చేస్తారు. రిపేరింగ్ మెకానికల్ వర్క్షాప్ ఇక్కడే ఉంటుంది. దానివల్ల చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది. అట్లే ఈరోజు పూడిపర్తి, కృష్ణపట్నం 2 సబ్స్టేషన్ శాంక్షన్ చేయించాం. 33 kV సబ్స్టేషన్. దీనికి దాదాపు రెండింటికి కలిపి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. పేడూరు, కాకుటూరు, కోడూరు 33 kV సబ్స్టేషన్ సెకండ్ ఫేజ్లో మళ్ళీ ప్రభుత్వానికి అది సిఎండికి పంపించాం. అది కూడా ట్రై చేస్తాం. ఇక్కడ ఆర్డిఎస్ఎస్ 3 ఫేజ్ కనెక్షన్స్ దాదాపు 103-104 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఇప్పటికి 40 కోట్ల రూపాయలు, ఇప్పటికి 40 crores ఖర్చు పెట్టారు. 11 గ్రామాలు పూర్తయినాయి, 6 ఫీడర్స్ అయినాయి. ఈ 6 ఫీడర్స్కి దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇది కాకుండా ఇప్పటి వరకు ఏంటంటే 2 కోట్ల చిల్లర ఆ పాత పోల్స్, ఆ వైర్లు మార్చేదానికి 2,05,99,000 రూపాయలు ఇది కూడా ఖర్చు పెట్టాం. బైక్ ని కంటైనర్ లారీ ఢీకొట్టిన ఘటన సూళ్లూరుపేట హోలీ క్రాస్ వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు దుర్మరణం చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట జాతీయ రహదారి హోలీ క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువల్లూరు జిల్లాకి చెందిన రాజశేఖర్, శ్రావణులు బైక్ పై ప్రయాణిస్తున్నారు. సూళ్లూరుపేటలోకి ప్రవేశిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ మోటారు బైక్ ని వేగంగా ఢీకొట్టడంతో పాటు వారి పైనుంచి లారీ వెళ్లడంతో నుజ్జు అయిపోయారు. దీంతో శ్రావణ్ అనే వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందగా రాజశేఖర్ ని హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాజశేఖర్ శ్రీ సిటీలోని ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. రోడ్డు ప్రమాదంతో హోలీ క్రాస్ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలువాయిలోని రామాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి మెడలోని తాలిబొట్టు, వెండి, హుండీలోని నగదు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు గుర్తించారు. ఎస్ఐ కోటయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట అగ్రహారం గ్రామంలోని రామాలయంలో గత రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. రామాలయం తలుపుల తాళాలు పగలగొట్టి అమ్మవారి మెడలో 1/2 సవర తాలిబొట్టు, హుండీలోని దాదాపు 20,000 రూపాయల నగదుని అపహరించి హుండీని సమీపంలోని గడ్డివామిలో వదిలి వెళ్లారు. గ్రామస్తుల సమాచారంతో ఎస్ఐ కోటయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే గత కొద్ది నెలలుగా కలువాయి మండలంలోని దేవాలయాలనే టార్గెట్ గా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. పోలీసులు దుండగులను పట్టుకోవడంలో విఫలమవుతున్నట్లు మండలంలో విమర్శలు వినిపిస్తున్నాయి. వరుస చోరీలతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి గస్తీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రోడ్లపై వాహనాలతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామని కర్నూలు సీఐ మన్సూరుద్దీన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జాతీయ రహదారిపై ఆటోలతో ప్రమాదకర విన్యాసాలు చేసిన 3 యువకుల్ని అరెస్టు చేసి ఆటోలను సీజ్ చేశారు. కర్నూలు జాతీయ రహదారిపై ఆటోలతో 3 యువకులు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డిఎస్పీ బాబు ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ఎస్పీ ఆదేశాలతో
3 పోలీసు బృందాలు రంగంలోకి దిగి కేవలం 10 గంటల్లోనే పంచలింగాల సమీపంలో శివ, బాబీ, అఖిల్ అనే 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా కర్నూలు పోలీస్ స్టేషన్లో సీఏ మన్సూరుద్దీన్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సరదా కోసం రోడ్లపై విన్యాసాలు చేస్తే జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు శాశ్వతంగా రద్దు అవుతాయని హెచ్చరించారు. నేషనల్ హైవే 44 పంచలింగాల ప్రాంతంలో 3 ఆటోలు స్కేటింగ్ చేస్తూ డేంజరస్ డ్రైవింగ్ చేస్తూ డేంజరస్ స్పీడ్తో ఒక చక్రం మీద బండి రేపి పోవడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, అన్ని దాంట్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయినందుకు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మరియు డిఎస్పీ బాబు సార్ ఆదేశం మేరకు వెంటనే 3 టీములు ఫామ్ చేసి వితిన్ నో టైంలో 10 గంటల లోపల దృష్టిలో వచ్చిన 10 గంటల లోపల 3 బండ్లు ట్రేస్ చేసి మనం పట్టుకోవడం జరిగింది. డేంజర్ అనే పదం ఉన్న ఆటో వచ్చి శివాది, ఇంకోటి బాబీ, ఇంకోటి వచ్చి విక్రమ్ అని పేరు అఖిల్ అని 3 ఆటోలను పట్టుకోవడం జరిగింది. ఈ ఆటోల మీద ఈరోజు పోలీసు వాళ్ళు దాన్ని యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కట్టేసి తీసుకుని వాళ్ళ ప్లస్ కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ పిలిపించి ఇలా చేయడం తప్పని చెప్పి వాళ్ళకు తెలియజేసి వాళ్ళని యాక్షన్ తీసుకున్నారు. టీడీపీ నేత శ్రీ వేదగిరి నరసింహస్వామి ఆలయం మాజీ చైర్మన్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి ఆకస్మిక మృతి చెందారు. దీంతో పొట్టేపల్లెం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు శ్రీనివాసులు రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి వ్యక్తిని కోల్పోయామని పార్టీకి తీరని లోటుని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వేదగిరి నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి ఆకస్మిక మృతి చెందారు. దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపల్లెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తమ పెద్దయిన మృతి చెందడం పట్ల వారిని తీవ్రంగా కలిచివేసింది. గ్రామ సమస్యలతో పాటు వారికి ఏ అవసరం వచ్చినా వెంటనే ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి ఇంటికి వారు వచ్చి తమ సమస్యలను చెప్పుకునేవారు. తెలుగుదేశం పార్టీ మాత్రం పొట్టేపల్లెం గ్రామంలో ఓ పెద్ద దిక్కుతో పాటు ఓ బలమైన నాయకుడిని మాత్రం కోల్పోయిందని, రూరల్ రాజకీయాల్లో శ్రీనివాసులు రెడ్డి లేని లోటు తీరనిదని ప్రజలు, నాయకులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజులు మృతదేహానికి నివాళులు అర్పించారు. మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, పలువురు ముఖ్య నేతలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ పంట నమోదుకు ఈ నెల 26వ తేదీ ఆఖరని కావలి సహాయ వ్యవసాయ సంచాలకులు సిహెచ్ నాగరాజు తెలిపారు. ఈ పంట నమోదు ప్రయోజనాలను ఎంట్రీ న్యూస్ ద్వారా తెలియజేశారు. సాగు చేస్తున్న పంటలను రైతులు విధిగా ఈ పంట నమోదు చేసుకోవాలని కావలి సహాయ వ్యవసాయ సంచాలకులు సిహెచ్ నాగరాజు తెలిపారు. ఈ పంట నమోదు ప్రయోజనాలను ఎంట్రీ న్యూస్ ద్వారా ఆయన వివరించారు. కావలి నియోజకవర్గంలో రబీ సాగుగా సుమారు 75,000 ఎకరాలు రైతులు సాగు చేసినట్లు చెప్పారు. వీరందరూ వారి పంటలను ఈ పంట నమోదు చేసుంటే భవిష్యత్తులో కొనుగోలు కేంద్రాలు, అమ్మకాలు, బీమా, పంట నష్ట పరిహారాలు, వ్యవసాయ పనిముట్లు వంటివి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పంట నమోదుకు ఈ నెల 26వ తేదీ ఆఖరు అని చెప్పారు. ఈ రబీ సీజన్ కి సంబంధించి ఈ యొక్క కావలి నియోజకవర్గంలో దాదాపుగా 75,000 ఎకరాలు వరి సాగు చేసి ఉన్నారు. ప్రతి సంవత్సరము మన వ్యవసాయ శాఖ తరఫున ప్రతి సీజన్లో వేసిన పంటలని ఈ పంట నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారుల యొక్క సమన్వయంతో ఈ పంట నమోదుని నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ పంట నమోదు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఎవరైతే పంట వేసిన రైతులందరూ కూడా ఈ పంట నమోదు చేయించుకోవాలి. 13వ డివిజన్లోని పార్కుకి దివంగత మాజీ ఎమ్మెల్యే ముంగుమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి పేరు పెడుతున్నామని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి స్పష్టం చేశారు. జగదీష్ నగర్లో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. నెల్లూరు నగరం 13వ డివిజన్ జగదీష్ నగర్లోని పార్కును నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సందర్శించారు. పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎక్కడా రాజీ పడొద్దని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంత పార్కు అభివృద్ధిపై మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు. ముఖ్యంగా వివాదరహితుడు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ముంగుమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఈ పార్కుకు వారి పేరు పెడుతున్నామని చెప్పారు. అలాగే ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా సగర్వంగా ప్రతిష్ఠిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ పార్కు కేవలం వినోదానికే పరిమితం కాకుండా సమాజంలో మార్పు తెచ్చే ఒక గొప్ప వేదిక కాబోతుందని చైర్మన్ వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు జగదీష్ నగర్లో మన మంత్రి పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో నుడా పార్క్ కట్టడం జరిగింది. ఈ నుడా పార్క్కి మామూలు పార్క్ లాగా కాకుండా ఒక వెరైటీ, అంటే దేశంలో కల్లా ఇది 1వ, 2వ, 3వదో నాకు తెలియదు, బట్ ఇది నారాయణ గారితో నేను మాట్లాడటం జరిగింది. దీంట్లో స్కై టైప్ రీహాబిటేషన్ సెంటర్ అంటే దీంట్లో యోగా చేసుకోవచ్చు. ఈరోజు మత్తు పదార్థాలకి బానిస అయ్యేటటువంటి యువతని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు. వాళ్ళ మంచి మార్గంలో నడిచేందుకు నారాయణ గారి నాయకత్వంలో ఒక ప్రయత్నం చేయదలుచుకున్నాం. అది తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకం నాకుంది. దీని పేరు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే మొంగమూరు సీతారామకృష్ణారెడ్డి గారి పార్క్. ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక పెద్ద మనిషి, వివాద రహితుడు, ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, ఒకరు తిట్టడు, తిట్టించుకోడు. ఆయన ఒక పద్ధతైన మనిషి. ఆయనలో ఇద్దరం కలిసి పనిచేశాం. నాకు ఆయన పేరుతో ఏదో ఒకటి చేయాలి, నేటి తరం గుర్తు పెట్టుకోవాలి, అటువంటి మంచి వ్యక్తుల్ని, అటువంటి మహానాయకుల్ని. ఈరోజు నెల్లూరులో ఆయన గెలిచి బైపాస్కి టౌన్ కలిపే రోడ్లు చేశాడు. ఎంతోమంది, ఒక ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, హిందూ కానీ, ఒకరైనా కాదు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సాయం చేసేటటువంటి వ్యక్తి. వచ్చిన వారికి లేదనుకుంటా పనిచేసే వ్యక్తి ఎవరంటే సీతారామకృష్ణారెడ్డి గారు. అటువంటి వ్యక్తి పేరు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. నారాయణ గారితో మాట్లాడితే ఆయన కూడా ఓఎస్ పెట్టేసి శ్రీనివాసరెడ్డి మంచి పేరుని నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. హరిజనవాడలోని డొంక అభివృద్ధికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమ సొంత నిధులు 2 లక్షలను అందజేసినట్లు టీడీపీ నేత పూడ్ల అచ్యుత్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనులను ఆయన స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాతృత్వం చాటుకున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలో హరిజనవాడ సమీపంలో పంట పొలాలకు వెళ్లే డొంక అభివృద్ధికి 2 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. డొంక అభివృద్ధి పనుల ఏర్పాటుకు స్థానిక టీడీపీ నేత పూండ్ల అచ్యుత్ రెడ్డి రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుండి పొలంలోకి వెళ్లేందుకు డొంక సరిగా లేక సుమారు 150 ఎకరాల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మండలంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్లో ఎమ్మెల్యేకి రైతులందరూ కలిసి అర్జీ ఇచ్చామని చెప్పారు. దానికి స్పందించిన ఎమ్మెల్యే తమ సొంత నిధులతో 2 లక్షల రూపాయలు అందజేసి డొంకను బాగుపరుచుకోవాలని చెప్పడం సంతోషమని పేర్కొన్నారు. రైతుల పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించి త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు. ఆ డొంకకి ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళు గ్రీవెన్స్లో ఎమ్మెల్యే గారికి అర్జీ ఇచ్చారు, మా డొంక బాగలేదని. ఎమ్మెల్యే గారు అది మొన్న 2 రోజుల క్రితం నాకు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించి 2 లక్షల రూపాయల అమౌంట్ ఇచ్చింది నాకు. అది తొందరగా చేయించవచ్చు అని చెప్పింది. ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇది చూస్తే ఫస్ట్ స్టార్టింగే ఒక చిన్న తూము బ్రిడ్జి మాదిరిగా ఉంది. మొత్తం డ్యామేజ్ పగిలిపోయి మొత్తం పగిలిపోయి ఉన్నాయి. ముందు ఇది స్టార్ట్ చేయిస్తాను. ఇక్కడ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన మంత్రి నారాయణ లండన్ పర్యటన, ఇంటర్నేషనల్ పార్కులు, స్టేడియంలు పరిశీలన. అధికారులు, సిబ్బందిపై రైతులు ఆగ్రహం, శవయాత్ర చేపట్టి వినూత్న నిరసన. సూలూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, బైకును ఢీకొట్టిన కంటైనర్ లారీ, 2 దుర్మరణం. కర్నూలులో యువకులు ఆటోలతో విన్యాసాలు, పోలీసులు సీరియస్, 3 అరెస్ట్, ఆటోలు సీజ్. ఇవి బులెటిన్లో వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.